దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీకు అందరూ ప్రత్యేక వందనాలు చెల్లించుకున్నానండి. మరి ఈరోజు శుక్రవారము, మరి స్త్రీలందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి మనమందరం కూడా శుక్రవారము మరి స్త్రీలుగా కూడుకొని మరి ప్రార్థన విశ్వాసంలో బలపడటానికి మంచి అవకాశం, కానీ మరి పరిస్థితులు అనుకూలంగా లేనందున మరి మనమందరం కూడా ఆన్లైన్లోనే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరి బెతస్త విశ్వాస ప్రార్థన మందిరంలో విశ్వాసులందరికీ, అలాగే సార్వత్రిక సంఘం అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, పరిశుద్ధుడివి, జీవాధిపతివి నాయన, మహోన్నతుడివి, మహాగణుడివి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి స్త్రీలుగా మేము కూడుకోవాల్సిన అవసరం ఉంది నాయన. ఇంకొక లోకంలో ఎక్కడ చూసినా ప్రభా భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ప్రభా. అయ్యా, కరోనా వల్ల ఎంతోమంది ప్రభా నలిగిపోతున్నారు ప్రభా. అయ్యా, మేము ఇటువంటి పరిస్థితుల్లో నీ వాక్యంలో నుంచి మేము ధైర్యం సంపాదించుకొని అనేకుల కొరకు ప్రార్థించే వారు మనం బలపరచమని, కనికరించమని, స్త్రీలందరికీ మీరు గొప్ప ఉజ్జీవాన్ని దయచేసి ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో ప్రభా మరి గొప్ప ప్రార్థన యోధురాలుగా అందరినీ మీరు సిద్ధపరచమని, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థించే గొప్ప ధన్యతలో మమ్మల్ని నడిపిస్తారని నమ్మచ్చు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి గత 2 వారాలుగా మనం ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నామండి. మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూసిన ప్రాముఖ్యమైన మరి ఘటాలు ఏంటంటే, మరి ఎస్తేరు గ్రంథంలో దేవుడు అని ఒక మాట కూడా ఒకసారి కూడా దేవుని గురించి ప్రస్తావన లేదు, కానీ దేవుడు వారితో ఎట్టి కార్యము జరిగించారు, అది స్పష్టంగా మనకి ఆ సందర్భాన్ని బట్టి మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఈ యొక్క గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి ఎప్పుడు జరిగింది ఈ యొక్క మరి గ్రంథంలో ఉన్న దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చరిత్ర మరి ఎక్కడ ఉందంటే, మరి మరి చూసినట్లయితే మరి నెహెమ్యా కాలం కంటే ముందు ఎజ్రా గ్రంథానికి మరి మధ్యలో ఈ యొక్క సంఘటన మనం జరిగిట్లా లాస్ట్ వారము ముందు వారం మనం చూసాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం తర్వాత ఈ యొక్క సంభవాలు జరిగినాయి, కానీ ఈ పుస్తకము నెహెమ్యా తర్వాత చేర్చబడినప్పటికి కూడా ఈ గ్రంథంలో జరిగిన సంఘటనలన్నీ కూడా దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు ఈ యొక్క చరిత్ర ఎందుకు ప్రత్యేకంగా రాయబడింది అంటే, మరి స్త్రీల పేర్లు 2 పుస్తకాలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఒకటి రూతు గ్రంథము, రెండోది ఎస్తేరు గ్రంథము. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు అంటే, దేవుడు తన యొక్క మరి బిడ్డలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడవడు అని గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ఈ గ్రంథం ద్వారా. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ మరి ఈ యొక్క గ్రంథంలో ఎక్కువగా శ్రేష్టమైనది ఏంటంటే, ఉపవాస ప్రార్థనగా శ్రేష్టంగా ఇక్కడ మరి రాయబడి ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప మరణాన్ని తప్పించేది ఉపవాస ప్రార్థన. మరి గడ్డు సమయాలలో మరి ఎటు పాలు పొందని ఆ పరిస్థితుల్లో మనకి కావాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన, కన్నీళ్ళతో ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మనకి దేవుడు సహాయకుడుగా ఉంటాడని ఈ యొక్క గ్రంథం మనకు వివరిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ హిందూ దేశం గురించి ఈ యొక్క గ్రంథంలో ప్రత్యేకంగా 2 సార్లు రాయబడింది. భారతదేశం గురించి ప్రస్తావన ఎస్తేరు గ్రంథంలోనే ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే మనము గత 2 వారాలు మనం చూసిన విషయాలు ఏంటంటే, ఎస్తేరు ఎలాగా రాణి అయింది. ఎస్తేరు ఎవరు అంటే హదస్సా, ఆమె పేరు అసలు పేరు హదస్సా. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థము. హదస్సా అంటే మరి పువ్వుల మరి సువాసన కలిగిన పువ్వుల వనము లేదా పొదలాగా కనిపిస్తుందండి. మరి ఎస్తేరు ఎలాగ రాణి అయిందంటే, మొట్టమొదటి రాణి అయిన వస్తీ మరి రాజుగారు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి వెంటనే మరి రాజుగారి కోపం వచ్చి మరి ఆ యొక్క రాణి పదవిని తీసివేసిన తర్వాత సడన్గా షూషాను కోటలో ఒక ప్రకటన జరిగింది. ఏమని ప్రకటన అంటే, మరి షూషాను కోటలో అనేకులు మరి కన్యకులను పోగు చేయబడ్డారండి. దేవునికి స్తోత్రం. మరి షూషాను కోటని పరిపాలిస్తుంది 127 సంస్థలను పరిపాలిస్తుంది ఎవరంటే అహష్వేరోషు రాజు. ఈ రాజుగారు 120 సంస్థానానికి ఏకైక చక్రవర్తిగా వెళుతున్నప్పుడు, ఆయన చక్రవర్తిగా వెళుతున్న సమయమందు మరి షూషాను కోట అనేక మంది కన్యకలను పోగు చేశారు. అయితే అక్కడ మరి యూదులు చాలామంది మొదటి చెర విడుదల నుంచి కొంతమంది మరి ఎజ్రా ఉన్నప్పుడు ఎజ్రాతో పాటు మరి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. అయితే చాలామంది ఇంకా యూదులు అక్కడ మిగిలిపోయారు. ఎక్కడంటే షూషాను కోటలో. ఆ యొక్క కోటలో ఆ యొక్క సంస్థానం నిలిచిపోయిన కన్యకులందరినీ పోగు చేసినప్పుడు అక్కడ ఎస్తేరు మనకు కనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం.
అయితే మరి షూషాను కోటలో పోగు చేయబడిన మరి కన్యకలందరితో పాటు ఎస్తేరు ఎలా ఉందంటే ఆమె తల్లిదండ్రులు లేనిదిగా ఉంటూ ఉంది. ఆమె అమ్మ నాన్న లేని అమ్మ అయినప్పటికి కూడా తన పినతండ్రి తన బాబాయ్ మరి సంరక్షణలో పెంచబడుతూ ఉంది ఎస్తేరు. అంత మాత్రమే కాదు కానీ ఎస్తేరుకి తన బాబాయ్ ఎంతగానో మరి నీవు కూడా వెళ్ళమ్మా అని చెప్పి ఆ యొక్క షూషాను కోటకి పంపించడం మనం చూసామండి. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ హేగే వశంలోకి వచ్చింది ఎవరంటే ఎస్తేరు హేగే వశమందు అంటే ఆమె హదస్సా నుంచి హెస్తేరిగా నామకరణం మార్చుకొని ఆ యొక్క షూషాను కోటలో మరి పోగు చేయబడిన కన్యకులతో పాటు ఆమె ఉన్నప్పుడు అక్కడ మరి ఎవరి దగ్గర తీసుకొని రాబడ్డదంటే హేగే వశమున కన్యకులందరూ కూడా అప్పగించినప్పుడు అక్కడ 2:9 మనం చూసాం కదా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదని మనం చూసామండి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు ఎలాంటిదంటే మరి చక్కని సుందరమైన ముఖం గలదైన కన్యకగా ఉంటుంది, సుందరము రూపవస్తుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ కన్యక అయినా చిన్నది చాలా అందమైన మరి చిన్నదిగా కనిపిస్తుంది. మరి హేగేకి ఎంతగానో ఆయన దృష్టికి ఇంపైనది అంటే చాలా నచ్చింది, చాలా చక్కనిది అమ్మాయి అని అతనికి ఆమె మీద దయ పుట్టింది. కాబట్టి ఆమె కొరకు వెంటనే రాజుగారి ఇంట్లో నుంచి ఆమెకు కావలసిన మరి పరిమళ క్రియలు జరిగించుకోవడం కొరకు మరి సామాగ్రి అంతా తెప్పించాడు. అంత మాత్రమే కాదు 7 చెలికత్తులనిచ్చి ఆమెను ప్రత్యేకమైన స్థలములో ఉన్నతమైన స్థలములో ఆమెను అక్కడ మరి రాజుగారి మరి కోటలో ఆమెను ఉంచడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఆమె లైఫ్ ఇంటర్వ్యూ ఏంటంటే 1 సంవత్సరం పాటు ఎదురు చూడాలి. 6 నెలలు వీరు మరి పరిమళ తైలముతో మరి సిద్ధపరచబడాలి. 6 నెలలు సుగంధ వర్గముతో సిద్ధపరిచిన తర్వాత ఒక్కొక్కరు వంతు వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అయితే ఎస్తేరు 1 సంవత్సరం పాటు షూషాను కోటలో ఉంటూ అక్కడ మరి తన యొక్క మరి సమయము వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంది. తన సమయం రాగానే రాణిగా అవ్వకమునుపు ఎస్తేరు మరి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే రాజుగారు ఆమె ఎందు దయ కలిగిన వాక్యం చూసామండి. దేవునికి స్తోత్రం. ఆమె మరి తన పినతండ్రి దయ పొందుకుంది మొట్టమొదటిగా. రెండోదిగా చూస్తే హేగే దయ పొందుకుంది. మూడోదిగా చూస్తే మరి రాజుగారి దయ ఆమె పొందుకుని వెంటనే ఆమెకి తన రాణిగా చేసుకోవడం కొరకు తన కిరీటము తీసి ఎస్తేరు మీద పెట్టడం జరిగిందండి. మరి 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యమును పొందెను. దేవునికి స్తోత్రం. దయాదాక్షిణ్యం పొందిన స్త్రీగా ఉంటుందండి. దయాదాక్షిణ్యం పొందును. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా ఆమెను నియమించెను. దేవునికి స్తోత్రం. మరి ఆమె రాణిగా అయిన తర్వాత అతను మరి ఆమె గురించి ఎస్తేరు గురించి రాజుగారు ఒక పెద్ద విందును అక్కడ జరిగించి గొప్ప విందు జరిగించి అందరికీ సెలవు దినం ప్రకటించి అందరికీ బహుమతులు ఇచ్చి గొప్ప పండుగ చేశాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. అయితే ఆమె మరి 20వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ అందున్నప్పుడు కాలంలో చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. దేవునికి స్తోత్రం. మరి ఎస్తేరు ఎలాంటి స్త్రీ అంటే ఎలాంటి కుమార్తె అంటే మరి తనకు వివాహం అయిపోయి ఒక రాణి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికి కూడా తన పినతండ్రి తన బాబాయికి ఆమె ఇంకనూ లోబడుతూ రాణిగా ఉంటూ రాజుగారికి ఒక పెద్ద కోటలో నివసిస్తూ కూడా ఆమె తన యొక్క పినతండ్రికి ఇంకా లోబడుతూ ఉందంట. ఎంత చక్కని మాట అండి ఈ మాట. ఆమె ఇంకా లోబడుతూనే ఉంది. అంత మాత్రమే కాదు కదా, తన పినతండ్రి ఏం చెప్పాడంటే నీ జాతి కానీ నీ వంశము కానీ నువ్వు చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు యూదురాలు కాబట్టి యూదులంటే మరి అప్పటికి ఇంకా మంచి ప్రత్యేకమైన గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా మరి చేస్తారేమో అని భయంతో చెప్పదన్నప్పుడు ఆమె తెలియజేయకుండా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ మరి రాజుగారి మీద కుట్ర పన్నారండి. 20వ వచనం 21, 22, 23 వచనాలు మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం కదా. రాజుగారికి మీద మరి కుట్ర పడినప్పుడు ఆ యొక్క కుట్రని మరి మొర్దెకై గమనించాడు. మొర్దెకై ఎప్పుడు కూడా ఎస్తేరు యొక్క సమాచారం తెలుసుకోవడం కొరకు, ఎస్తేరు ఎలాగుందో తెలుసుకోవడం కొరకు రాజు యొక్క ఆవరణంలో తిరుగులాడుచు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. మొర్దెకై ఎస్తేరు యొక్క పినతండ్రి అండి. దేవునికి స్తోత్రం. అయితే
మరి అక్కడ ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజుని అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఆ సంగతి మొర్దెకై తెలియబడినప్పుడు అతడు దానిని రాణి అని ఎస్తేరుకు చెప్పాను. వెంటనే రాణి ఏం చేసింది, మొర్దెకై యొక్క పేరు మీద ఒక రాజుగారికి వెంటనే ఆ యొక్క మాటను తెలియజేసినప్పుడు మరి రాజుకున్న అలవాటు ఏంటంటే ప్రతి విషయాన్ని పరిష్కారంగా తెలుసుకునే అలవాటు ఉంది. ఏదైనా ఒక చిన్న జరిగితే ఇది నిజమా కాదా అని తెలుసుకొని అప్పుడు అది నమ్మేవాడు ఈ రాజు. మరి వస్తీ అనే రాణి కూడా మరి రమ్మన్నప్పుడు రాలేదు కదా, అప్పుడు కూడా ఏమైంది, ఎందుకు రాలేనప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఆ యొక్క మరి శాస్త్రులను వాళ్ళ అనేక మందిని పిలిపించుకొని ఆయన రాజధర్మరిగిన అనేక మంత్రులను పిలిపించుకొని పరిష్కారంగా తెలుసుకున్నాడు. దీనికి ఏం చేయాలి, ఇలా రాకపోతే నేనేం చేయాలి, ఇది ఎంతవరకు కరెక్టు అని తెలుసుకున్నవారుగా ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం. కానీ ఈ యొక్క అహష్వేరోషు రాజు చాలా కోపిష్టి, వెంటనే మరి నిర్ణయాలు తీసుకునేవాడు. కాబట్టి ఈ యొక్క మాటను కూడా రాణి చెప్పిన మాట నిజమో కాదో అని తెలుసుకున్నప్పుడు అది నిజమే అని చెప్పినప్పుడు ఆ సంగతి విచారణ కాగా 23వ వచనము అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ సమాచార గ్రంథమందు రాయబడను. మరి ప్రతి విషయం కూడా రాజుగారి యొక్క గ్రంథంలో రాయబడుతుంది అండి. దేవునికి స్తోత్రం. ఈ సంగతి అయిన తర్వాత ఏం జరిగిందంటే అహష్వేరోషు రాజు ఎదుట ఒక అగాధీయుడగు ఒక హామాన్ అనే ఒక అతను ఉన్నాడనమాట. అతడు గొప్పవాడుగా మరి రాజుగారు హెచ్చించి వానికి పీఠము తన రాజుగారి దగ్గర ఒక పీఠం వేయించి అధిపతులు అందరికంటే ఎత్తుగా అతన్ని ఉంచాడనమాట. అసలు అగాగీయుడు ఎవరు అంటే మనం మొదటి వారం మనం చూసాం కదండి. వీళ్ళు మరి అగాగీలు అనే వారు దేవునికి ఇష్టం లేని వారు. ఈ జాతి వారు కూడా దేవుడు ఎప్పుడో మరి వీళ్ళని సమూల ధ్వంసం చేయమంటే మరి వీళ్ళని చేయకుండా వదిలిపెట్టారు. కాబట్టి వీరి గురించి మరి ఈ యొక్క మొర్దెకైకి బాగా తెలుసు అనమాట. కాబట్టి అమాలేకులు, వీళ్ళ పేరు అమాలేకులు అనే పేరుని భూమి మీద తుడిచిపెట్టమని దేవుని యొక్క ప్రణాళిక. నిర్గమకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇతను ఎవరంటే అమాలేకుడు అండి. అగాగీయుడైన ఈ యొక్క మొర్దెకై కాదు, ఇతని పేరు ఏంటంటే హామాను. దేవునికి స్తోత్రం. ఈ హామాను మరి అమాలేకుల వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి ఇతని పేరు భూమి మీద అమాలేకులు దేవుడికి అయిష్టమైన వారు. ఎందుకంటే మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రం నుంచి దాటి వస్తూ ఉండగా వారికి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అమాలేకులు వీళ్ళ మీదకి ఎంత మాత్రం కూడా వీళ్ళని వారి యొక్క కోటలోంచి వెళ్ళడానికి వీలు ఇవ్వలేదు. కాబట్టి వారు దేవుని యొక్క అయిష్టులుగా ఉన్నారు, దేవుని యొక్క ప్రజలను గౌరవించలేదు. కాబట్టి దేవుడు వీరిని తుడిచిపెట్టమని చెప్పాడు అనమాట. అయితే వీళ్ళని బ్రతకనిస్తూ వచ్చారు ఆ కాలం నుంచి. సౌలు కాలంలో కూడా దేవుడు చెప్పాడు ఏమంటే, నువ్వు అమాలేకుని బొత్తుగా నాశనం చేయి సౌలు అన్నప్పుడు మరి సౌలు ఏం చేశాడంటే వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేయక వాటిలోంచి గొర్రెలను గొడ్డులను అన్నిటిని తీసి సపరేట్గా పెట్టి వారిని బ్రతకనిచ్చాడు. కొంతమందిని బ్రతకనిచ్చి ఒక దాసులుగా పెట్టుకున్నాడు అనమాట. వెంటనే సమూయేలు ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు చెప్పిన మాట ఏంటి, ఇదిగో సౌలు నా మాట వినలేదు అని చెప్పి దేవుడు తనని తునీకరించిన వారుగా మనం చూస్తున్నాం. ఎవరినైతే మరి సౌలు విడిచిపెట్టాడో అదే అమాలేకుల యొక్క ఒక సేనకుడితో ఒక మరి సైనికుడితో అతను చంపబడ్డట్లే మనం చరిత్రలో వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. మరి దేవుడికి అయిష్టమైనది ఎప్పటికి కూడా అయిష్టమైనదే. మరి ఇక్కడ చూసినట్లయితే ఇతను ఎవరు అంటే అగాగీయుడైన హామాను మరి దేవుణ్ణి మరి ఎంత మాత్రం ఇష్టం లేని ఇతను ఏంటంటే రాజుగారు అతను హెచ్చించి మంచి గొప్పవాడి గొప్ప పొజిషన్లో పెట్టినప్పుడు అక్కడ అందరూ కూడా రాజుగారి దగ్గరికి వస్తూ వెళ్తున్నప్పుడు అందరూ లేచి నమస్కారం చేసేవారు. కానీ మొర్దెకై మాత్రం ఎన్నడూ కూడా అతన్ని చూసి వంగి నమస్కారం చేయలేదు. ఎందుకు వంగి నమస్కారం చేయలేదంటే యూదులు ఎవరికి తల వంచకూడదండి. ఎందుకంటే దేవుడికి తప్ప మరి ఎవరికి తల వంచకూడదు. కాబట్టి అది ఒక అమాలేకుడికి అతను తల వంచడం ఏమాత్రం ఇష్టం లేదు మొర్దెకైకి. ఎందుకంటే హామాను అమాలేకులు వాడు కాబట్టి, శపించబడిన వారి సంతానం కాబట్టి తల వంచకుండా ఉన్నందుకు అతడు చాలా కోపంతో ఉండిన వాడుగా ఉంటూ మరి 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రమే తీట స్వల్ప కార్యము అని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు రాజు యొక్క రాజ్యమంతట నుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను.
ఎంత భయంకరం అంటే మొర్దకై ఒక్కడే నమస్కారం చేయలేదని చెప్పి ఈ హామాన్ ఏం చేస్తాడంటే అతను ఎవరు వంశము, అతను ఎవరు ఆ జాతి ఎవరు, ఆ ప్రజలు ఎవరు అని చెప్పి చూసినట్లయితే వారు తన సొంత స్వజనులు ఎవరంటే యూదులందరూ కూడా వీళ్ళు యూదులు కాబట్టి ఈ యూదులకి మరి మాకు చాలా తిరుగుబాటుతనం ఆమె చేస్తారని చెప్పి అతను ఏమనుకున్నాడంటే యూదులందరినీ సంహరించాలని ఆలోచన చేసి మరి రాజు దగ్గరికి వచ్చి 12వ మాసం రాజు దగ్గరికి వచ్చి గొప్పగా వస్తూ సందడిగా వస్తూ అతను ఏం చేస్తున్నాడంటే మరి చాలా గొప్ప పథకం వేసి వీరిని చంపాలనుకున్నాడండి. మరి 7వ వచనం మనం చూసినట్లయితే 8వ వచనంలో ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజాజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయుటకు 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించమనగా. మరి ఏం చేస్తున్నారంటే అండి, ఒక జాతి ఉన్నారు రాజా, మరి మన దేశంలో పరాయి వారు ఉన్నారు. ఈ పరాయి ప్రజలు ఏం చేస్తున్నారంటే మనకి ఎప్పటికి కూడా వాళ్ళు మనతో కలిసి ఉండరు, వాళ్ళు మనమే తిరుగుబాటుతనం చేస్తారు. వాళ్ళు మనకంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. కాబట్టి దీనివల్ల రాజుగారికి ప్రయోజనం ఏం లేదు. కాబట్టి వారందరినీ చంపేద్దాం రాజుగారు అని చెప్పినప్పుడు రాజుగారికి ఆ మాట కూడా ఇష్టమైందంటండి. ఇష్టమైనప్పుడు వెంటనే ఆయనకి అధికారం ఇచ్చి అధిపతులను ఇచ్చి వారికి ఒక భాష, ఒక లిపిని, ఒక లెటర్ రాపిచ్చి ఆ యొక్క అందరికీ పంపించడం జరుగుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. మరి ఇలా జరిగినప్పుడు అనేకులు మరి యూతులేమి స్త్రీలేమి రాజుగారు ఉంగరము చేత మరి ముద్రించి ఆ యొక్క లేఖను ముద్రించిన తర్వాత ఆ యొక్క లేఖను తీసుకొని వెళ్ళి అందరికీ ఆ యొక్క మరి సంస్థ అందరికీ అది ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఏమైందంటే వెంటనే మొర్దెకై ఆ మాట విని అక్కడ మరి చాలా బట్టలు చింపుకున్నవాడుగా ఉంటుంది. ఇటువంటి గొప్ప మరి కార్యం చేశానని గర్వంతో ఈ హామాను మరి రాజుగారు విందుకు కూర్చున్నారంట. ఈ 2-3 అధ్యాయము 15 వచనం చూసినట్లయితే, అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇవ్వబడను. దాన్ని విని షూషాను పట్టణము కలతపడను. అంతటా రాజును హామాను విందుకు కూర్చుండిరి. ఎంత భయంకరం అంటే, ఒక పక్కనేమో యూదులందరిని చంపమని చెప్పి తర్వాత అక్కడ విందుకు కూర్చున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి రాజుగారు ఇక విందును కూర్చున్నప్పుడు వెంటనే వీళ్ళు భయంకరంగా మరి విందు చేస్తున్నప్పుడు వెంటనే మరి మొర్దెకై బట్టలు చింపుకొని గోను పట్ట వేసుకొని బూడిద వేసుకొని ఆ యొక్క షూషాను కోటలో శోకముతో రోదన చేసి మరి అక్కడ రోదన చేస్తూ గోను పట్ట కట్టుకున్న సంగతి ఎవరు విన్నారు? ఉపవాసం ఉంటూ మహాదుఃఖముతో ఏడుపుతో రోదనలో మునిగిపోయాడండి. అక్కడ బూడిద వేసుకున్నాడు. మరి ఇక భయంకరమైన రోదనలో మొర్దెకై మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఎంతో మహాదుఃఖము 4వ అధ్యాయం చూస్తే జరిగిందంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనుపట్ట వేసుకొని బూడిద వేసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజగుమ్మం ఎదుట వచ్చెను. గోనె పట్ట కట్టుకున్నవాడు రాజగుమ్మం ఎదుట ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజుగారికి గోను పట్ట కట్టుకుని ఎవరైనా తన గుమ్మం ముందు కూర్చుంటే చాలా కోపం రాజుగారికి, అది ఇష్టం లేదంట రాజుగారికి. కాబట్టి మరి మొర్దెకై ఎక్కడున్నాడంటే గోను పట్ట కట్టుకొని అక్కడ బూడిదలో కూర్చున్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మరి యూదులు శోధనకు సాదృశ్యం గోను పట్టానండి. మరి శ్రమ వచ్చినప్పుడు వారు వెంటనే తల మీద బుగ్గు వేసుకుంటారు, మరి తల వెంట్రుకలు గొరిగించుకుంటారు, లేకపోతే బట్టలు చింపుకుంటూ ఉంటారు. అంటే ఎంతో శోకంతో అతను మునిగిపోయాడు మొర్దెకై. అయితే అక్కడ ఉన్న యూదులందరికీ ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడుపులోను రోదనను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరంట. ఎంత బాధకరం అండి. మరి ఈరోజు మనం కూడా చూస్తే చాలామంది అండి మరి బలహీనతలు, రోగాలతో మరి బలహీనతలు ఎటువంటి పరిస్థితి అంటే ఇటు మరి రోగము తగ్గడం ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితులు. మరి కొంతమంది చాలామంది మరి బాగా కన్నీరు కార్చి దుఃఖముతో ఉదయకాలంలో 5 గంటలు లేచి ప్రార్థనలు ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ చూసినా అందరూ ఇళ్లలో భయంతో బ్రతుకుతూ రోదనతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు కరోనా అనేకులకి COVID-19 అనేది అనేకులకి పట్టి పీడిస్తూ దుఃఖకరమైన పరిస్థితులు మనం ఈరోజు ఉన్నామండి.
ఇక్కడ చూస్తే మరి యూదులందరినీ సంహరించడం కొరకు ఆజ్ఞ బయలు వెళ్ళిందని అందరూ కూడా మహారోధనతో గోనుపట్ట కట్టుకొని దుఃఖంలో పడి ఉండేటట్లు మనం చూస్తూ ఉన్నామండి. మరి మన పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ మన దేవుడు గొప్పవాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపనలు ఖచ్చితంగా దేవుడు ఆలకించి మనకి మరి నెమ్మదిగా ఆయన చిత్తములో అందరికీ స్వస్థత ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క మరి చిత్తము నెరవేర్చే వారికి మనం మారినప్పుడు మరి మన అవసరాలు మన యొక్క సమస్తము చూస్తున్న దేవుడు కూడా మనం గొప్పగా నిలబెట్టువాడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే చివరిగా ఈ సంగతి అంతా కూడా మరి రాణిగారికి చెప్తూ ఉన్నారు. అయ్యా రాణిగారి దగ్గరికి వచ్చి రాణిగారు ఎస్తేరు గారి ఆయన దగ్గరికి వచ్చి ఇంకో శోషాను కోట్లో మరి ఏం జరిగిందంటే మీ బాబాయ్ వచ్చి గోనిపట్ట కట్టుకుని అక్కడ గుమ్మం ముందు కూర్చున్నాడు అన్నప్పుడు వెంటనే రాణిగారు ఏమైంది కనుక్కోమని పంపిస్తే ఇట్లా సంగతి యూదులందరి మీదకి గొప్ప మరి చంపమని ఒక ఆజ్ఞ పుట్టించాడు అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఆమె నేనేం చేయాలి అని అడిగింది అనమాట. అడిగితే అప్పుడు భర్తగా ఏం చెప్తున్నాడంటే మొర్దకై అంతటా 4వ అధ్యాయము 9వ వచనమండి. అంతటా ఎస్తేరు మొర్దకైతో చెప్పమని హత్మాకును సెలవిచ్చినది ఏమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్హృదయములకు ప్రవేశించి ఎడల బ్రతుకుట వలన అంటే ప్రవేశిస్తే ఎవరు బ్రతకలేరు. అంటే రాజుగారు పిలవకుండా ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ మరి రాజుగారి యొక్క అంతరంగ గృహంలోకి ఎవరు కూడా ప్రవేశించి బ్రతకలేడు అని చెప్తూ ఉందన్నమాట. మరి ఎవరు బ్రతకలేడు, ఎందుకంటే రాజుగారు బంగారపు దండనము చూపితే తప్ప వారెవరు కూడా బ్రతకలేరు. ఒకళ్ళు రాజా కోపం వచ్చి బంగారు దండ చూపించలేకపోతే వెంటనే వారిని తీసుకొని వెళ్ళి చంపేస్తారు. అంత భయంకరమైన ఆజ్ఞ ఉంది రాజుగారి దగ్గర. అయితే మరి మొర్దెకై ఏం చెప్తున్నాడంటే నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు నేను పిలువబడలేదని ఎస్తేరు చెప్పిన వెంటనే మొర్దెకై అంటున్నాడు కదా, సరే ఇట్లా మరి ఇంత జరుగుతున్నప్పటికి కూడా మరి నువ్వు కూడా యూదురాలివే కదా, నువ్వు రాజుగారి కోటలో ఉంటే నువ్వేం తప్పించుకుంటావా? అది నువ్వేం తప్పించుకోలేవు. ఇంత భయంకరమైన పరిస్థితిలో మనం అందరం ఉన్నాం, మన ప్రజలందరూ ఉన్నారు. నువ్వు కూడా యూదురాలివే కాబట్టి నువ్వు కూడా తప్పించుకోలేవు, కాబట్టి జాగ్రత్త అంటూ మాట్లాడుతున్నాడు. 13వ వచనం చూసినట్లయితే మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందని మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయాన్ని బట్టి ఈ రాజ్యం నాకు వచ్చితేవేమో ఆలోచించుకోనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు నువ్వు చేయకపోతే సహాయము యూదులకు సహాయము విడుదల మరొక దిక్కును దేవుడు చేస్తాడు. కానీ మరి ఈ సందర్భం కొరకేమో నువ్వు రాణిగా అయ్యావేమో ఒక్కసారి ఆలోచించుకొని చెప్తూ ఉన్నాడండి. వెంటనే ఎస్తేరు మరి షూషాను కోటకి మరి తన యొక్క అందరు కనబడే ప్రతి ఒక్కరికి మరి మొర్దెకైకి ఇచ్చిన మాట ఏంటంటే అందరినీ పోగు చేసి నా కొరకు నా శేలికతుల కొరకు ఉపవాసం ఉండమని చెప్ప 3 దినాలు నేను కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నేను చనిపోతాను, మరి దేవుడు కార్యం చేస్తాడని చెప్తూ ఆమె నమ్మకంగా ఈ మాట మాట్లాడుతుంది. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను. నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించుతను అని చెప్పంగానే అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించను. దేవునికి 3 దినాలు ఎస్తేరు ఉపవాసం ఉందండి. మరి దేవుడు మరి కార్యాలు గొప్పవి కదండి. ఆమె కాదు, మరి ఆ షూషాను కోటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమె తర్వాత ఉపవాసం ముగించుకున్న తర్వాత ఆమె మరి 3వ దినమందు ఆమె ఎస్తేరు రాజభూషణము ధరించుకొని రాజనగర్ యొక్క ఆవరణలోకి రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే రాజుగారు ద్వారంనకు ఎదురుగానున్న రాజ ఆవరణంలో రాజసింహాసనంలో రాజు కూర్చుని ఉండెను. రాణి అనే ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉంటే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండము ఎస్తేరు తట్టు చాపగా వెంటనే అది ఆమె వచ్చి ఆమె కొనను పుట్టింది. దేవునికి స్తోత్రం. ఈ దయ ఎలా పుట్టిందంటే దేవుని యొక్క బ్రతిమలాడుకుంది. ఆమె దేవుని బ్రతిమలాడుకొని ఆమె ప్రార్థన చేసింది కాబట్టి ఆ యొక్క రాజుగారి దయను ఆమె పొందుకుంది. కాబట్టి ఆమె వెంటనే రాజుగారు ఆమె చూడగానే ఆమె దయ పొందుకొని ఆమె రాజుగారికి ఆమె చాలా దయ కలిగిన స్త్రీగా కనిపిస్తుంది.
ఈ దయ ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్లనే కలిగింది. దేవుడు తనకి ఆ రాజుగారికి మంచి మనసు ఇచ్చి ఆమెను మరి ఆ రీతిగా దయాదాక్షిణ్యం కలిగిన స్త్రీగా మేము అక్కడ ఉంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ దండనం చూపించిన వెంటనే ఆమె వచ్చి ఆ యొక్క కొన ముట్టుకుంది. వెంటనే అడుగుతున్న రాజుగారు, నీకు ఏం కావాలి చెప్పు, నీకు రాజనగర్ ఒక సగభాగం కావాలా, లేకపోతే ఏం కావాలి అడుగు అంటే వెంటనే ఆమె అంటుంది కదా, అయ్యా నేను ఒక విందు చేయబోతున్నాను రాజుగారు, మీరును ఈ హామాను ఇద్దరు కూడా నా విందుకు రమ్మని ఆమె విందుకు ఆహ్వానించిందండి. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడైనా సరే ఒక మాట గమనిద్దామండి. ఏదైనా మరి బయట నుంచి వచ్చిన మరి పురుషులకి కానీ బయట నుంచి ఎవరైనా సరే బంధువులు ఎవరైనా సరే శత్రువులు వచ్చినా సరే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటిలోకి ఆహ్వానించి వారికి మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే శత్రువులు కూడా మనం ఆతిథ్యం ఇచ్చినట్లయితే వారికి మన మిత్రులుగా దేవుడు పగ తీర్చుకుంటే నా పని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాణి ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నప్పుడు వెంటనే శత్రువులు కూడా మరి ఇంటికి శత్రువుని హామాను ఇంటికి ఆహ్వానించి విందుకు రమ్మని చెప్తూ ఉంది. ఒక మాట చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమును కిమ్ము, అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. ఈ మాట రాణి అని ఎస్తేరు బాగుగా ఎరిగిన స్త్రీ కాబట్టి ఆమె వెంటనే మరి మనమైతే ఏం చేస్తాము, మన మీద ఎవరికైనా పగ ఉండి మనకి ఎవరైనా కీడు చేసి మనకి ఎవరైనా భయపడి మన మీద ఎవరైనా విరుద్ధమైన పనులు చేసినప్పుడు వెంటనే వాళ్ళని కనబడంగానే మన కోపం ఉక్రోషం మన ముఖంలో పొంగు మరి చూపించేస్తాము, వెంటనే వాళ్ళని తిడతాము, వెంటనే వాళ్ళ మీద కోపాన్ని తీర్చుకుంటాం. కానీ ఎస్తేరు అలా చేయలేదండి. రాణి అని ఎస్తేరు ఏం చేస్తుందంటే ఇంటికి పిలిచి భోజనానికి రమ్మని చెప్పి భోజనం చేయమని చెప్పినప్పుడు ఈ యొక్క వాక్యము ఆమె నెరవేర్చింది. కీడు చేత మరి జయింపక మేలు చేత కీడునమే జయించిన స్త్రీగా ఉంటుంది. దేవుని వాక్యము దీవించుగా. మరొక సమయము ఇంకా మనంగా ముందు ఉన్న వచనాలు ధ్యానం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, పరిశుద్ధురా, మీ కొందనాలు తండ్రి. ఎస్తేరు గ్రంథం ధ్యానం చేస్తున్నాం ప్రభా. ఎస్తేరు గ్రంథంలో తండ్రి ఉన్న భాగంలో అన్నిటినీ మీరు ప్రభా మాకు వివరిస్తుండగా మాకు అర్థం చేసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. అయ్యా మేము కూడా శత్రువులకు దాహంకి ఇవ్వడానికి, అయ్యా శత్రువులకి భోజనం పెట్టడానికి ప్రభా మరి కీడు చేత కాదు కానీ ప్రభా మేలు చేత మేము కీడును జయించే వారిని బలపరచమని కనికరించమని ఇంకా గూఢమైన అర్థాలు మీకు మాకు తెలియజేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఇదిగో తండ్రి మా స్త్రీలందరికీ గొప్ప ధైర్యాన్ని గొప్ప మరి విపత్తుల్లో మేము ఉన్నప్పుడు శ్రమలో మేము ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు కాచి మీ పాదాలు పట్టుకొని ఈ యొక్క పరిస్థితిని మేము జయించే శక్తిని మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం అండి.